నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గురుకుల పాఠశాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది విద్యార్థులకు ఏ లోటు రాకుండా చూడాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అల్లు అర్జున్ విషయంలో చూపుతున్న చొరవ అన్ని వర్గాల మీద చూపాలి గురుకుల పిల్లల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ఎమ్మెల్సీ కవిత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ మరోసారి విచారణకు రావాలని బన్నీని ఆదేశించిన విచారణ అధికారులు ఇక డీటెయిల్స్కి వెళ్తే కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు పాఠశాల సగం మంది ఉపాధ్యాయులు సమ్మెలో ఉండగా విధుల్లో ఉన్నవారు అన్ని తరగతులు జరిగేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండటం ఇంకా సిలబస్ పూర్తి కాకపోవడంతో ఉపాధ్యాయులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు గవర్నమెంట్ నేను ఉన్నా కానీ నాకు కూడా ఎవరో చెప్పి ఇష్యూ పరిష్కారం చేయించాలి కదా రైట్ అమ్మా అందరికంటే చదువుకోండి నాకు చెప్పండి రైట్ అమ్మా మాట్లాడుతుంది రైట్ సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో చూపుతున్న చొరవను అన్ని వర్గాల మీద చూపాలనే బీఆర్ఎస్ కోరుతున్నదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఒక వ్యక్తిని టార్గెట్ గా చేసి కేసులు పెడుతున్నట్లుగా కనబడుతున్నదన్నారు ఆ అమ్మాయి చనిపోవడం దురదృష్టకరం మరి అలాగే నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 50 మందికి పైగా గురుకుల పిల్లలు చనిపోతే ఆ పిల్లల ప్రాణాలకు విలువ లేదా అని ఆయన ప్రశ్నించారు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎందుకు ₹1 కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదన్నారు హరీష్ రావు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు విశ్వకర్మ కుల సంఘాల నాయకులు కవితను తన నివాసంలో కలిశారు తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇండియా కూటమి దేశవ్యాప్త నిరసనకు పిలుపునివ్వడంతో హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అమిత్ షా అంబేద్కర్ను కించపరుచుకుంటూ మాట్లాడారని అందుకు ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలంటున్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలకు పిలుపునిచ్చింది ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సార్ మీరు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినప్పటికీ కూడా ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ మోదీ నుంచి ఎలాంటి స్పందన లేదు ఎందుకు నిరసన కార్యక్రమాలు చేయాల్సి ఇవాళ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అమిత్ షా గారు మొన్న పార్లమెంట్ సమావేశంలో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని క్రిటిసైజ్ చేసుకుంటే మాట్లాడారు అంటే ఈ రోజు ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకుంటే అది ఒక ప్యాషన్ అయిపోయింది ఈ రోజు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు అంటే ఒక ప్యాషన్ అయిపోయింది అని చెప్పి ఒక క్రిటిసైజ్ చేసుకుంటే మాట్లాడారు ముఖ్యంగా ఏంటంటే ఆయన మాట్లాడుతున్న సమయంలో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అని అంటే ఎవరిపైన మనం కోపంగా మాట్లాడతాం కదా ఎవరిపైన పగ ఉంటే ఎవరైనా కమ్యూనిటీ పైన పగ ఉంటే ఎట్లా మాట్లాడతాం ముందుకు వస్తే వాళ్ళని ఎట్లా క్రిటిసైజ్ చేసి మాట్లాడతాం ఆ విధంగా అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది మేము అమిత్ షా గారిని వెంటనే
బహిరంగంగా క్షమాపణ అడగాలని డిమాండ్ చేస్తుంది. దాంతో పాటు రాజీనామా కూడా చేయాలని డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. వాళ్ళని ఎక్కడ కించపరిచినట్టుగా మాట్లాడారు. కావాలని కాంగ్రెస్ పార్టీ దాన్ని రాజకీయం చేసి చూపిస్తుంది అని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలు ఎవరైతే ఇది మాట్లాడుతారో వాళ్ళందరికీ కూడా ఒకే మాట చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఎంపీలు అందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. మీరు చెప్పకుంటే మేమందరం బహుజనులు అందరం కూడా మీ ఇంటి వైపు వస్తాం, మీ ఇంటి దగ్గరకు వస్తామని కూడా మీ సందర్భంగా చెప్తున్నాను. మీరు 100% బాబాసాహెబ్ రాజ్యాంగం పైన చర్చకు ఎవరు రిక్వెస్ట్ చేసిరు? కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేసింది. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది రాజ్యాంగం. దీనిపైన చర్చ జరగాలి. చర్చ జరిగితే ప్రజలకు తెలుస్తుంది రాజ్యాంగం ఎట్లా వచ్చింది, రాజ్యాంగం ఎవరు రాసిరు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగాన్ని రచించింది కూడా అవన్నీ ఈ జనరేషన్ కి తెలుస్తున్న ఉద్దేశంతో మల్లికార్జున ఖర్గే గారు రాసిన లెటర్ కి ఓం బిర్లా గారు యాక్సెప్ట్ చేసి 2 సభలలో, లోక్సభలలో, రాజ్యసభలలో దీని చర్చకు అనుమతి ఇవ్వడం జరిగింది. దానిపైన వాళ్ళు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని క్రిటిసైజ్ చేయాలని మెంటల్లీ ప్రిపేర్ అయి వచ్చిన అమిత్ షా గారు ఆయన అనుకున్న పని చేసిండు. మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే బహిరంగ క్షమాపణ. ఇది ఖచ్చితంగా అంబేద్కర్ పైన చేసినట్టు వ్యాఖ్యలకు బీజేపీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, వైట్ హౌస్ 6 టీవీ. సంధ్య థియేటర్తో కీసలాట కేసులో విచారణ ముగిసిన అనంతరం సినీ నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని బన్నీకి విచారణ అధికారులు తెలిపారు. తమకు అందుబాటులో ఉండాలని చెప్పారు. దీనికి సమాధానంగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్తో పిఎస్ నుంచి ఇంటికి బయలుదేరారు. అల్లు అర్జున్ ప్రయాణించిన వాహనంలో ఆయన తండ్రి అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు, వారి తరఫు న్యాయవాది ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఆయన తనయుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. 4 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఉదయం వైఎస్ జగన్ పులివెందులకు చేరుకుని ఇడుపులపాయను సందర్శించి తన తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ కుటుంబ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. గ్యాప్ పెట్టండి సార్ బాబు రోబోట్ కొను సైడ్ పెట్టారు जोहार वयसार जोहार वयसार जोहार वयसार जोहार वयसार वयसार अमर रहे ఇక
ఇక హైదరాబాద్ మలక్పేట్ వ్యవసాయ మార్కెట్లో పెండింగ్ సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని కమిటీ చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు. డైరెక్టర్లతో కలిసి మార్కెట్ను పరిశీలించిన ఆమె మార్కెట్లో సమస్యలను రైతులు వ్యాపారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్రమ పార్కింగ్లపై జరుగుతున్న ఇబ్బందులు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పాలకవర్గ ఆధ్వర్యంలో మరి ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. చాలా సమస్యలు రైతులు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఈ మార్కెట్. మరి ముఖ్యంగా దీంట్లో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన షెడ్డు దగ్గర నుంచి కానీ మరి బాత్రూమ్ల దగ్గర నుంచి కానీ కూడా శిథిలావస్థలు చేరుకున్నాయి. ముఖ్యంగా ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతుర్రు. రాత్రిల పూట ఈ రైతులు ఏదైతే లారీలల్లో స్టాక్ తెచ్చుకుంటారో అవన్నీ కూడా దొంగతనం జరుగుతున్నాయి. మరి దాని మీద ముఖ్యంగా చర్యలు తీసుకుంటాము, ఆ దొంగతనాలు జరగకుండా. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మరి సెక్యూరిటీ కూడా పెంచడం జరుగుతుంది. మరి సీసీ కెమెరాలు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెయిన్గా రైతుకున్న షెడ్ ఏదో 20 years ముందు నిర్మించినది, అది మొత్తం కూలిపోయిన అవస్థలో ఉంది. తర్వాత వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా అన్నీ ఏది బాగలేదు. డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా సమస్య ఇక్కడ. ఇంకా డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయంట, అది కూడా ఒక సమస్యనే. ఇంకా రోడ్స్ కూడా మొత్తం ఎక్కడెక్కడ బండి ఆగిపోయినాయి, అసలు నడవలేకపోతున్నాం డ్రైనేజ్ ఓవర్ఫ్లో వల్ల. జీవితంలో ఏ సందర్భంలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని బైబిల్ కూడా అదే బోధిస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచమంతా చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అన్నారు. అణగారిన వర్గాలకు చెందిన ప్రజలను మేల్కొలిపి వారిలో యేసు ప్రభువు చైతన్యం కల్పించారని తెలిపారు. యేసు ప్రభువు స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు, ఆసుపత్రులు పేద ప్రజలకు ఎంతో ఉన్నతమైన సేవలు అందిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. Happy Christmas. Merry Christmas. We find time, we should think of others, think of uplifting the others, be it poverty, be it pain. We should make our small effort to help the other individuals in the society, which anyway the religion is preaching. As some of the people who spoke before me said, all religions are like different paths to attaining that goal of self-realization or self-actualization అంటారు. అన్ని నదులు సముద్రంకే వెళ్తాయి. వివిధ నదులు వివిధ మార్గాల్లో అవి తీసుకువెళ్తాయి. ఆ మహాసముద్రం అనేది దట్ పీస్ అండ్ హ్యాపీనెస్, దట్ ఈస్ వాట్ వి ఆల్ స్ట్రైవ్ ఫర్. ఈ రాబోయే సంవత్సరం మీ అందరికీ కూడా ఒక మెంటల్ పీస్ ఉండాలి. మీరు అనుకున్న విషయాలు అన్నీ కూడా జరగాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ చర్చికి వెళ్ళి ఆ రోజు ప్రార్థనతో పాటు పాల్గొని అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. ఎక్కడో ఒక చోట, ఎక్కడ ఉంటే అక్కడ. ఎందుకంటే ఈ మంచి ఒక సాంప్రదాయము క్రిస్టియన్స్కి ఉంటుంది. ప్రతి సండే చర్చికి వెళ్ళి ఫాదర్ గారు చెప్పిన మంచి ఏదైతే మంచి మాటలు చెప్పారో దాన్ని అవలంబించుకుంటూ ఉన్న మొలాన క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకోవడం ఎంత పెద్ద పండుగో అదేవిధంగా వారు కూడా నిత్య జీవితంలో చాలా శాంతి స్వభావాలుగా ఉంటున్న మాట వాస్తవం. ఇది ఐ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్. మీకు ఎక్కడైనా గొడవలు జరగచ్చు, కానీ క్రిస్టియన్స్ దగ్గర ఎప్పుడు గొడవలు రావు. ఇది కూడా
ఇది కూడా మీరందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. అట్లా పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటకి చెందిన జడ గణేష్ అనే వ్యక్తి జర్మనీ తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని కూనల రాజేష్ అనే యువకుడు నరసరావుపేటలోని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. గత 3 ఏళ్ల నుంచి జర్మనీలో ఉంటున్నట్లు నమ్మించి అక్కడ ఉద్యోగం ఇస్తానని 10 లక్షలు తీసుకుని మోసగించాడని గణేష్ ఇదే గ్రామానికి చెందిన అనేక మంది యువకుల నుంచి డబ్బులు వసూలు చేశాడని ఫిర్యాదులు తెలిపాడు. మా ఊరు ఆరేపల్లి ముప్పల్ల ఈపూరు మండలం పల్నాడు డిస్ట్రిక్ట్. నేను ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ సొసైటీలో మెంబర్ని. మాకు బ్యాంక్ అకౌంట్ అవసరం అవడం వల్ల నర్సాపేట ఎన్జిటాకి ఎదురు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రావడం జరిగింది. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయిన సొంటి రఘురామని కలిసి చెప్పడం జరిగింది అకౌంట్ కావాలని చెప్పి. అకౌంట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ 5 lakhs చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేసాము. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 month తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి మేము అడగటం వల్ల నుంచి ముందు చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 months వెయిట్ చేసాము. దాని తర్వాత అడిగినా కూడా క్లస్టర్ హెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమవడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారిని కలుస్తాము, లేదంటే కస్టమర్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. ఈ 5 lakhs చెప్పి నా పర్సనల్ యూజెస్ కోసం నేను వాడుకున్నాను, నన్ను క్షమించండి, సారీ చెప్పి కాల్ పెట్టుకుంటాను, నా జాబ్ పోతుంది ఇలా అని చెప్పారు. బ్యాంక్ మేనేజర్ దగ్గర అందరూ స్టాఫ్ ముందు నేను ఫ్రాడ్ చేశానని చెప్పి ఒప్పుకున్నాను. నా డబ్బులు తిరిగి విమానాలతో తను నన్నే తిరిగి మళ్ళీ బెదిరిస్తున్నాడు. నీ పేరు చెప్పి సూసైడ్ చేసుకుంటాను, వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. దీనివల్ల కంప్లైంట్ ఇవ్వడం కోసం నేను ఎస్పీ గారు ఆఫీస్ దగ్గర స్పందన దగ్గరికి వచ్చాను. నా కంప్లైంట్ ఉన్న సమాచారం ప్రకారం నాలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. దీని మీద ఎస్పీ గారు దీని మీద చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. మహాత్మా స్వామి శ్రద్ధానంద్ జీ బలిదాన్ దినోత్సవం ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సైదాబాద్ హనుమాన్ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సూర్యతేజ హాజరయ్యారు. మానవ జీవితం కేవలం ఆనందం కోసమే కాదని, స్వామీజీలా సమాజానికి ఏదైనా చేయాలని, ఆయన చూపిన బాటలో పయనించాలన్నారు. స్వామి శ్రద్ధానంద్ జీ వేదాలు, స్వామి దయానంద్ యొక్క బోధనలు, సూత్రాల ఆధారంగా విద్యా సందేశాన్ని వ్యాప్తి చేశారని కోరారు. और इसीलिए स्वामी श्रद्धानंद गांव-गांव शहर-शहर भ्रमण करने लगे कि मुझे एक गुरुकुल की स्थापना करनी है जहां अंग्रेजों की हुकूमत भारत में होते हुए भी मुझे एक ऐसा शिक्षण संस्थान बनाना है जो स्वाधीन रूप से चलता होगा। और उसी के लिए वो घर से निकले, लोगों के पास गए, जाकर के उन्होंने अपने हाथ फैलाए कि मैं इस भारत की तकदीर और तस्वीर को तले अंधेरा हो जाता है। हमारे पड़ोस में ही बहुत अच्छी अच्छी चीजें चल रही होती हैं, पर हम उससे जितनी हाय हत्या, जितनी मारकाट, जितनी चीख चिल्लाहट, जितनी छटपटाहट, जितनी घबराहट धर्म के नाम पर चल रही है, उतनी छटपटाहट और घबराहट तो कुरुक्षेत्र के मैदान में भी नहीं थी। मैं आप सबसे आग्रह करता हूं कि आप एक बार उस गुरुकुल में जाइए, वहां पर जाकर के उन बच्चों के कार्यों को एक बार देखिए, उनके आचार्यों के कार्यों को देखिए कि कैसे भारतीय शिक्षा पद्धति, जिस स्वामी श्रद्धानंद को हम नहीं जानते, उनके कार्यों को यदि हम देखना चाहते हैं तो हमें उनके प्रेरणा से चल रहे गुरुकुलों में अवश्य जाना चाहिए। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకుల పాఠశాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. విద్యార్థులకు ఏ లోటు రాకుండా చూడాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
అల్లు అర్జున్ విషయంలో చూపుతున్న చొరవ అన్ని వర్గాల మీద చూపాలి. గురుకుల పిల్లల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ఎమ్మెల్సీ కవిత. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ. మరోసారి విచారణకు రావాలని బన్నీని ఆదేశించిన విచారణ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.